ఖమ్మం జిల్లా కర్ణగిరి బైపాస్ రోడ్డుపై ఉద్రిక్తత చోటు చేసుకుంది. యువకుడి మృతికి కారణమైన దోషులను అరెస్టు చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు మృతుడి కుటుంబ సభ్యులు. ఈ నెల 12వ తేదీ నుంచి కనిపించకుండా పోయిన సంజయ్ అనే యువకుడి మృతదేహాన్ని సాగర్ కాలువలో గుర్తించారు పోలీసులు. అయితే సంజయ్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. అయితే 4 రోజులు గడుస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ యువకుడి డెడ్ బాడీతో రోడ్డుపై ధర్నా చేపట్టారు మృతుడి బంధువులు. ఉదయం 1:30-2 గంటల మధ్యలో సంజయ్ అనే వ్యక్తి వాళ్ళ అన్నకు తనను ఎవరో చంపేస్తున్నారని చెప్పని కాల్ చేయడం జరిగింది. దాని వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళ అన్న అక్కడికి వెళ్ళి చూడ ఒక బండి కనబడ్డది. తర్వాత నిన్న అతని మృతదేహం కినాల్లో దొరికింది. ఈ విషయంలో మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. ఇంతవరకు అయితే ఏమీ ఆధారాలు లభించలేదు, చూస్తున్నాము. ఇంకేమైనా ఎక్కడైనా మిస్ అయినట్టు కానీ లేకుంటే ఎక్కడైనా బాడీ ట్రేస్ అయితే దాని మీద కూడా మేము ఎంక్వైరీ చేసి తగిన నిజాలు తెలుస్తాం. కనపడకుండా మిస్సింగ్ అయ్యింది. ఆయన వాయిస్ మెసేజ్ తమ్ముడికి అన్నకి పెట్టంగా వాడు క్షణాల్లో అక్కడికి పోయే వరకు ఏ ఆచూకీ దొరకలేదు. అతను పోయి మళ్ళా లైవ్ లొకేషన్ పెట్టాడు. ఆ లైవ్ లొకేషన్కి మేము 10 నిమిషాల్లో లైవ్ లొకేషన్ కాడికి పోయినా కానీ అది ఎటువంటి ఆచూకీ మనకు తెలవలేదు. మళ్ళీ 14వ తారీఖు సాయంత్రం మనకు తనికెళ్ళ అవతల మనకు శవం లభ్యమైంది. అతను లాకులు అతను మాకు చెప్పడం జరిగింది. అమ్మటే మేము గుట్టాబట్టిన అక్కడికి అందరం 40-50 మంది కలిసి పోయామండి. అక్కడ శవం వచ్చిపోతా ఉంటే ఆ శవాన్ని బయటికి తీయడం జరిగింది. ఎటువంటి డౌట్ లేవండి. పిల్లగాడు కూడా చాలా క్లెవరు, బీటెక్ అయిపోయింది. ఈ పండగ అయిపోయిన తర్వాత యాక్సెన్షన్లో జాబ్ వచ్చింది. ఈ నెల లాస్ట్కి జాబ్ పోవాల్సిన పరిస్థితి. తల్లిదండ్రులు కూడా కూలి పని చేసుకుంటారు.